మరో పక్కన కాంగ్రెస్ బీజేపీ అయితే అధికారం కోసం లేకపోతే ఆస్తుల పంపకాల కోసం ఆల్రెడీ గొడవలు స్టార్ట్ అయ్యని చెప్పేసి కూడా వాళ్ళు ప్రవగణ కూడా స్టార్ట్ చేశారు. తప్పేమున్నది? కేసీఆర్ కొడుకైనా కేసీఆర్ బిడ్డకైనా తన తదనంతరం మేము సీఎం కావాలని ఉంటుందా? అది తప్ప? ఏమన్నా ఆశించడం తప్ప? కేసీఆర్ ఒకవేళ కేటీఆర్కి ఇస్తున్నప్పుడు తప్పు అవుతుంది, ఆశించడం తప్పు కాదు. రెండవది, ఆమె తన ప్రతిభను నిరూపించడానికి ఆమె ప్రయత్నాలు చేస్తున్నది. ఒక ఆరోగ్యకరమైన పోటీ ఉండకూడదు పార్టీలో. సామాజిక తెలంగాణ చాలా పవర్ఫుల్ స్లోగన్ అది. రేపు ఆమె వెనకాల దళిత బహుజనులంతా చేరినప్పుడు కేసీఆర్ గారి అభిప్రాయం మారొచ్చు కదా. ఇప్పుడైతే కేసీఆర్ ఎవరికి ముఖ్యమంత్రి ఇవ్వడు, అది క్లియర్. ఇంకో 5 ఏళ్ళ దాకా కూడా ఎవరికి ఇవ్వడు. ఇది 2033లో ఆలోచించాల్సింది ఎవరు ఉండాలి అనేది. అప్పటి వరకు వాళ్ళని ప్రూవ్ చేసుకోవాలి, ఎవరు సమర్థులు అనేది ప్రూవ్ చేసుకోవాలి. ఇప్పటివరకు కేటీఆర్ గారు ప్రూవ్ చేసుకున్నారు. ఆయన డిఫాక్టో చీఫ్ మినిస్టర్గానే వ్యవహరించాడు లాస్ట్ 5 years 2వ టర్మ్లో. ఆయన విషయంలో ఎవరికి అనుమానాలు లేవు. ఈయన చేతిలో తెలంగాణను పెడితే సుభిక్షంగా ఉంటుంది. తెలంగాణను అన్ని రంగాలలో డెవలప్ చేశాడు. ఆయనకి ఇచ్చిన మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ కానీ ఐటీ కానీ అంతవరకే పరిమితం కాకుండా ఎమ్మెల్యేలు ఎవరు ఏది అడిగినా కూడా ఆయనకున్న ఇన్ఫ్లుయెన్స్తో ముఖ్యమంత్రి కొడుకుగా ఆయన చాలా చేశాడు. ఆయన విషయంలో ఎవ్వరికి అనుమానం లేదు. తెలంగాణ ఖచ్చితంగా కేసీఆర్ గారు ఏ లెవెల్లో తెలంగాణను తీసుకొచ్చాడో దాదాపుగా అదే లెవెల్లో కేటీఆర్ గారు తీసుకుపోతారనేది ప్రూవ్ అయింది. ఇక ప్రూవ్ చేసుకోవాల్సింది కవిత గారు.